ప్రార్థన చేసుకొని తరగతి ప్రారంభించుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీ వందనాలు నాయన. మీరు ఇచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి వందనాలు. ఎంతో మంది మీ పిల్లలు ఆసక్తితో మీ మాటను వినాలన్న సదుద్దేశం చేత ఉన్నటువంటి మీ పిల్లల హృదయాన్ని బట్టి పిల్లలకు అవసరమైనటువంటి మీ మాటలు మీరు అందజేయండి. మా బ్రతుకులో ఆయన మీ మాట యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మీ నామాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనపరచడానికి, విశ్వవ్యాప్తంగా మీ నామ ఘనతను మేము కీర్తించడానికి, ప్రశంసింపజేయడానికి, ఘనపరచడానికి కావలసిన బుద్ధి వివేకములను మా అందరికి అనుగ్రహించి నడిపించమని కోరుతూ యేసుక్రీస్తుల వారి పుణ్యనామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు మన ప్రభువు ప్రేరక్షకుడైన యేసుక్రీస్తుల వారి పుణ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేటికి ఏర్పాటు చేయబడినటువంటి పాఠం బైబిల్లో మ్యూజిక్ థెరపీ ఉందా, బైబిల్లో మ్యూజిక్ థెరపీ ఉందా అన్నది మన పాఠ్యాంశం. సంగీతం అనేది అందరూ ఇష్టపడే లేదా అందరూ కోరుకునేది, ఎక్కువగా అందరూ వినేది సంగీతం. సంగీతాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణ ప్రక్రియని సంగీతం అంటారు. ఇది ప్రకృతి అంతా లేదా విశ్వవ్యాప్తమై ఉంది అన్నది మనం అందరూ ఎరిగిన విషయమే. ఇదొక సుప్రసిద్ధ కళల్లో ఇదొక కళ. సంగీతం అనేది ఒక కళ. సంగీతం యొక్క ప్రాథమిక లక్షణాలు శృతి, రాగం, తాళం, పల్లవి, లయ మొదలైన శబ్ద లక్షణాలను కలిగి ఉంటుంది. సంగీతం గురించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ సంగీతంలో ప్రధానంగా మీరు తెలిసే ఉంటారు, మీరు వినే ఉంటారు. ప్రధానంగా సంగీతంలో మన భారత సంగీతంలో, ప్రధానంగా భారతీయ సంగీతంలో సరిగమ పదని అనే సప్తస్వరాల గురించి మీరు వినే ఉంటారు. ఈ సరిగమ పదని అనే ఈ సప్తస్వరాలు ప్రకృతిలో ఉన్నటువంటి పక్షులు, జంతువుల యొక్క అరుపుల నుంచి, వాటి యొక్క శబ్దాల నుంచి పుట్టిందే ఈ సరిగమ పదని అన్నటువంటి ఈ సప్తస్వరాలు. సా అంటే షడ్యం, నెమలి యొక్క కేంకారం నుంచి పుట్టిందట. రి, సా తర్వాత రి కదా, రిషభం ఎద్దు యొక్క రంకె నుండి వచ్చింది అని, లేదా ఎద్దు యొక్క రంకె నుండి పుట్టింది అని. గా, గాంధారం మేక అరుపు నుంచి పుట్టింది అని. మా, మాధ్యమం క్రౌంచు పక్షి నుంచి పుట్టింది అని. ప, పంచమం కోకిల నుండి పుట్టింది అని. ద, దైవతం గుర్రం యొక్క సకిలింపు నుండి పుట్టింది అని. ఇక చివరిగా ని, నిషాదం ఏను యొక్క ఘీంకారం నుంచి పుట్టింది అని. వివిధ పక్షులు, వివిధ జంతువుల యొక్క, ఈ ప్రకృతిలో ఉండే జంతువులు, ఈ ప్రకృతిలో ఉండే పక్షుల యొక్క అరుపులు, వాటి యొక్క శబ్దాల వల్ల పుట్టిందే ఈ సరిగమ పదని. అంటే ఈ సంగీతం ఎక్కడో లేదు, సంగీతం యొక్క పుట్టుక ఈ ప్రకృతి అన్నది ఈరోజు అందరూ ఎరిగినటువంటి విషయమే. వాస్తవానికి సంగీతం యొక్క పుట్టుక సాక్షాత్తు దేవుడే. సంగీతం చాలా పురాతనమైన సంగీతం అండి. సంగీతం అనేది చాలా పురాతనమైనది. అందులో ప్రధానంగా సంగీతంలో జంట స్వరాలు కానివ్వండి, సరళ స్వరాలు కానివ్వండి, కర్ణాటక సంగీతం కానివ్వండి, హిందుస్థానీ సంగీతం కానివ్వండి, లేదా వెస్టర్న్ మ్యూజిక్ లేదా వెస్టర్న్ సంగీతం కానివ్వండి, ఇలా రకరకాలుగా ఏది ఏమైనా సంగీతం అనేది అత్యంత పురాతనమైన కళ. సంగీతం అనేది అత్యంత పురాతనమైన కళ. సంగీతాన్ని మనం ఒకసారి బైబిల్లో నుంచి మనం గమనిస్తే, ఎందుకంటే బైబిల్లో కూడా కొన్ని శుభ కార్యక్రమాలలో సంగీతాన్ని వాడినట్టుగా మనం చూడొచ్చు. శత్రువుల పైన విజయం వచ్చినప్పుడు కూడా సంగీతాన్ని వాడారు. అలానే మీరు బైబిల్లో గమనిస్తే చాలా వరకు మీరు ఆయా సందర్భాలను ప్రత్యేకంగా గమనించినట్లయితే వివిధ సందర్భాలలో వివిధ రీతులుగా సంగీత వాయిద్యాలతో సంగీతాన్ని వాడారు బైబిల్ చరిత్రలో. సంగీతం చాలా పురాతనమైనది, చాలా ప్రాచీనమైనటువంటిది సంగీతం. సంగీతం యొక్క పుట్టుక గురించి నేను మాట్లాడినా కానీ జస్ట్ మనకి మ్యూజిక్ థెరపీ కనుక దాని గురించే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. సంగీతం యొక్క పుట్టుక సాక్షాత్తు దేవుడే.
ప్రకృతిలో ఉండే జంతువులు, ప్రకృతిలో ఉండే పక్షులు, వాటి వల్ల పుట్టినటువంటి ఈ స్వరాలు, ఈ రాగాలు లేదా ఈ శబ్దాలు, ప్రకృతిలో ఉన్నటువంటి శబ్దాల వల్ల పుట్టినటువంటి ఈ సంగీతం కదా, ఆ ప్రకృతి దేవుని మాట వల్ల ఉద్భవించింది. మనకి హెబ్రీ పత్రికలో మనం ఎప్పుడు చదువుకునే మాట, ఆయన వాక్యం వల్ల ప్రపంచములు నిర్మింపబడ్డాయి, సృష్టింపబడ్డాయి, ఆయన మాట చేత ప్రకృతి మరి పుట్టింది అని మనం చదువుకుంటాం. కనుక సంగీతం యొక్క పుట్టుక ప్రకృతి అయితే, ప్రకృతి యొక్క పుట్టుక దేవుని మాట. దేవుని మాట వల్ల ప్రకృతి పుట్టింది, దేవుని మాట వల్ల ప్రకృతి పుట్టింది. ఆ ప్రకృతిలో ఉండేటువంటి జంతువులు లేదా పక్షుల వల్ల ఈ సంగీతం పుట్టింది. ప్రధానంగా ప్రియులారా, ఈ మ్యూజిక్ థెరపీ అనేది రీసెంట్ గా ఇంచుమించుగా 17వ శతాబ్దానికి ఇంచుమించు 15-16 శతాబ్దాలలో ఈ సమాజంలో మ్యూజిక్ థెరపీ అన్నది పరిచయం అయింది. వాస్తవానికి చాలా పురాతనమైనది మ్యూజిక్ థెరపీ. ఒకసారి ఈ మ్యూజిక్ థెరపీ గురించి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో శాస్త్రవేత్తలు కొంత బృందం దీని గురించినటువంటి ఏమండి ఒక బృందం ఒక రకమైనటువంటి ఆర్గనైజేషన్ దీని మీద పరిశోధనలు చేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం గమనించినట్లయితే, NICE ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ అన్నటువంటి ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, NICE నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ ఇది ఈ సంగీతం యొక్క ఉపయోగాల గురించి మాట్లాడింది. సంగీతంలో ఎలాంటి ఉపయోగాలు, సంగీతాన్ని వినడం వల్ల లేదా సంగీతం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇది స్టేట్మెంట్ ఇచ్చిందండి. ప్రధానంగా సంగీతం అట మానసిక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులకు ప్రధానంగా ఈ సంగీతం, ఈ మ్యూజిక్ థెరపీ చికిత్సలు చేయడం ఇది సమర్థవంతంగా పనిచేస్తుందన్నది ఆ సంస్థ అభిప్రాయపడింది. ఇది మానసికమైనటువంటి రోగులకి, అలానే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి మ్యూజిక్ థెరపీ అన్నది ఉపయోగకరంగా ఉంటుంది అని ఆ సంస్థ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మ్యూజిక్ థెరపీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఒక 7 పాయింట్లు ప్రధానంగా చెప్పింది. అందులో మొదటిది, ఒత్తిడితో ఉన్నటువంటి కండరాలను విశ్రాంతి పరుస్తుందట. బాగా కండరాలు ఒత్తిడితో ఉన్నాయనుకోండి, సంగీతం వినడం వల్ల రిలాక్స్ అయిపోతాయట కండరాలు, మొదటిది. రెండవది, డిప్రెషన్ తగ్గిస్తుందట. అందుకే చూడండి, చాలా మంది ఏదైనా ఎమోషన్కి లోనైనప్పుడు, ఏదైనా ఫీల్ అయినప్పుడు ఆ ఎమోషన్ తగ్గట్టుగా పాటలు వింటుంటారు. మీరు చూసారా? ఉదాహరణకి మనకి ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి, మా భర్త ఏమన్నా అన్నాడు అనుకోండి భార్యలని, లేదా తిట్టాడు అనుకోండి, కొట్టాడు అనుకోండి, లేదా గాయపరిచాడు అనుకోండి, వెంటనే వీళ్ళు సాంగ్లు వింటారు తెలుసా. ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్ కి అనుకూలమైనటువంటి సంగీతాన్ని వింటూ రిలాక్స్ అవుతుంటారు. మీరు గమనించారో లేదు, సంగీతం అనేది పాటకి ప్రాణం లాంటిదండి. సంగీతం పాటకి ప్రాణం లాంటిది. అయితే ప్రియులారా, ఒకటి గమనించాలి, చూడండి మీరు, సంగీతమే ప్రతి ఎమోషన్ ని పండిస్తుంది. ఒక సంగీతం మనకున్నటువంటి భావోద్వేగాలను చాలా చక్కగా పండించగలిగింది, చక్కగా విశదీకరించగలిగింది, చెప్పగలిగింది సంగీతం అంటే. మీరు ఏ ఫీలింగ్ అని చూడండి, మీరు ఉదాహరణకి ఎమోషన్ చూసారు ఎప్పుడైనా, మనకి ఏడుపు రావాలనుకోండి, ఏడుపు రకమైన బాధను సంగీతంలో చాలా తొందరగా తెలియజేస్తుంది. సంగీతం ఒక మాటలో చెప్పాలంటే, సంగీతం అనేది భావోద్వేగాలను చాలా చక్కగా విశదీకరిస్తుంది, భావోద్వేగాలతో మిళితమై ఉంటుంది సంగీతం. ప్రతి ఎమోషన్ ని పండించగలిగిన సమర్థత సంగీతానికి ఉంది. అందులో రెండో పాయింట్, డిప్రెషన్ కు లోనవుతున్నటువంటి వారిని ఆ డిప్రెషన్ నుంచి తగ్గిస్తుందట, దానివల్ల కలిగే మేలు. అండ్ రెండవది, నిద్రలేమి విషయంలో కూడా ఇది సహాయపడుతుందట. అండ్ నాలుగవది, గుండె యొక్క ఆరోగ్యానికి సంగీతం చాలా మంచిదట. గుండె హాయిగా ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడు సంగీతం వినాలి, లేదా సంగీతాన్ని వింటూ ఉండడం వల్ల, లేదా సంగీత థెరపీ, మ్యూజిక్ థెరపీ వల్ల చాలా ఉపయోగపడుతుంది, గుండె ఆరోగ్యానికి మంచిది అన్నారు.
అలానే జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. అలానే 6వ పాయింట్‌గా మానసిక రుగ్మతను తొలగిస్తుందట. మానసిక ఒత్తిడికి లోనైనటువంటి వారు, మానసిక రుగ్మత కలిగినటువంటి వాళ్ళకి వారి యొక్క మానసిక రుగ్మత నుంచి, వారి మానసిక రుగ్మతను బాగు చేయడంలో మ్యూజిక్ థెరపీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అదొకటి. అండ్ 7వదిగా నేర ప్రవృత్తిని కూడా సంగీతం తగ్గిస్తుంది అన్నది వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. భారతదేశంలో కూడా ఒక సామెత ఉంది కదండి, సంగీతానికి రాళ్ళు కూడా కరిగిపోతాయి అంటుంటారు. సంగీతానికి రాళ్ళు కూడా కరిగిపోతాయి అంటుంటారు. నిజమే. బైబిల్లో కూడా ఏనాటో ఇది 17వ శతాబ్దంలో పరిచయం అయిందండి ప్రపంచానికి మ్యూజిక్ థెరపీ. ఈ మధ్య చూడండి, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ప్రస్తుతానికి నేను మ్యాంగ్లూరులో ఉన్నానండి, మ్యాంగ్లూర్ ఫాదర్ ముల్లర్ హాస్పిటల్ అని మీరు వినే ఉంటారు, అది మిషనరీ హాస్పిటల్. దాంట్లో కూడా ఈ మ్యూజిక్ థెరపీ ఉంది. ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లోను, ప్రైవేట్ హాస్పిటల్లోను, గవర్నమెంట్ హాస్పిటల్లోను ఈ మధ్య మ్యూజిక్ థెరపీని ప్రవేశపెట్టారు. అయితే ప్రియులారా, ఇది 17-18 శతాబ్దాల్లో పరిచయమైనటువంటి మ్యూజిక్ థెరపీ ప్రపంచానికి పరిచయం అయింది. కానీ క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల కాలం క్రితమే దీని గురించినటువంటి సందర్భాన్ని మనం బైబిల్లో చూడొచ్చు. సంగీతం వల్ల లేదా మ్యూజిక్ థెరపీ వల్ల అనేక రోగాలు పోతాయని, ఇందాక చదువుకున్నట్టుగా గుండె ఆరోగ్యానికి మంచిదని, జీర్ణక్రియకు మంచిదని, మానసిక రుగ్మతను తొలగిస్తుందని, డిప్రెషన్ తగ్గిస్తుందని, ఒత్తిడితో ఉన్నటువంటి కండరాలను విశ్రాంతి పరుస్తుందని, మనం సంతోషంగా ఉండడానికి కూడా అవసరమైనటువంటి హార్మోన్ ఏమండి, మనం సంతోషంగా ఉండాలంటే మనకు కావాల్సిన సెరోటోనిన్ అనేటువంటి హార్మోన్ విడుదల అవ్వాలన్నా కూడా, ఏదండి హ్యాపీ హార్మోన్ అంటారు దాన్ని, సెరోటోనిన్ అంటే హార్మోన్ విడుదల అవ్వాలన్నా కూడా సంగీతం వల్ల సాధ్యం అంటున్నారు. ఒక మనిషి సంతోషంగా ఉండాలి, హాయిగా ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు, మనసుకి కొంచెం ప్రశాంతత అవసరమని కోరుకున్నప్పుడు, రిలాక్స్ కోసం అంటే విశ్రాంతి కోసం సంగీతాన్ని వింటారు. నిజమే, మీరు గమనించారు చూడండి, మన మనసులు బాగాలేకున్నప్పుడు, మన మనసులో బాధ ఉన్నప్పుడు మనం సంగీతాన్ని విన్నప్పుడు ఎంత రిలాక్స్ గా ఉంటుందండి, ఎంత హాయిగా ఉంటుందండి. మీరు సండే ఆదివారం ఆరాధనకు వస్తారు కదా, చాలా వరకు వాయిద్యాలతో, వివిధ రకమైనటువంటి సంగీత వాయిద్యాలతో వాయించినప్పుడు ఆ ఒక్కొక్క రకమైనటువంటి సందర్భంలో ఒక్కొక్క ఎమోషన్ కి సంబంధించి, ఇప్పుడు ఉదాహరణకండి మనం చింతల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, అప్పుడు ఆ రకమైనటువంటి పాటకు తగ్గ సంగీతాన్ని వాయించినప్పుడు ఎంత నెమ్మదిగా ఉంటుందండి. ఎన్ని తలచినా ఏది అడిగినా అన్నప్పుడు దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ సంగీతం ఉంటే ఎంత వినసొంపుగా ఉంటుందండి. అంటే మనసుకు ఒక తేలిక, మనసుకు ఒక ఆహ్లాదం, మనసుకు ఒక సంతోషాన్ని ఇచ్చేది సంగీతం. నిజమే, సంగీతం అనుకున్నటువంటి గొప్ప లక్షణం అది. మీకు బైబిల్ చరిత్రలో ప్రధానంగానండి చాలా మంది విద్వాంసులు ఉన్నారు, సంగీత విద్వాంసులు ఉన్నారు. సంగీత విద్వాంసుల్లో ప్రధానంగా సంగీతంలో అగ్రగణ్యుడు బైబిల్ చరిత్రలో అంటే మీకు గుర్తొచ్చే ఆయన దావీదు గారు, అంతేనా? నిజంగా దావీదు గారు సంగీత విద్వాంసుడు అని చెప్పాలి. ఆయన ఆధీనంలోనట సుమారు 4000 వాయిద్యాలు తయారు చేశాడట, వాడాడు కూడా. ఆయన హయాంలో, ఆయన పరిపాలన కాలంలో, ఆయన జీవించిన కాలంలో సుమారు 4000 వాయిద్యాలు వాయించాడట, నిజంగా తయారు చేయించాడట. మచ్చుకి ఎగ్జాంపుల్ కోసం ఒక 2 మాటలు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఒకసారి ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఒకసారి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం. మీ అందరికీ కీర్తనల గ్రంథం తెలుస్తుంది కదండి. కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి వివిధ సందర్భానికి, అంటే ఒక్కొక్క సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఒక్కొక్క కీర్తన, దానికి ఒక రకమైన రాగం, దానికి ఒక రకమైన ఎమోషన్, దానికి కావలసినటువంటి సంగీత వాయిద్యాలు మీరు గమనించవచ్చు. కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు పై అధ్యాయాల మీద ఆ సంగీతం అంటే ట్యూన్ తాలూకు, ఆ రాగాల తాలూకు వివరణలు అన్ని ఇచ్చుకుంటూ పోతుంటాడు. ఒకసారి ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి పిల్లలారా. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు.
దావీదు వలె వాయించే వాయిద్యాలు ఆనాడున్నటువంటి ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలులు సృష్టించారు, తయారు చేశారు, దావీదులాగా క్రియేట్ చేశారట. ఇంకొకసారి ఈ సందర్భంలో భాగంగా మొదటి దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం చదవండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 23వ అధ్యాయం. అంటే దావీదు చాలా ఇన్స్ట్రుమెంట్స్ హయాంలో ఆయన సృష్టించాడు, తయారు చేశాడు, లేదా వాడాడు అనడానికి మనం ఆధారంగా మాటలు తీసుకుంటున్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం. రైట్. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. ఎన్ని వేల మంది అంటే 4,000 మంది వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారంటే మీరు గెస్ చేయండి. మీ ఊహకే అది వదులుతారు, మీరు గెస్ చేయగలరు. 4,000 మంది వాయిద్యాన్ని వాయించేవారా అంటే మీరు ఆలోచించండి. ఎంత పెద్ద ఆర్కెస్ట్రా, మ్యూజిక్ ఏమంటారు దాన్ని, బ్యాండ్ అందామా మీరు ఏమని అనుకోండి. సరే, ఎంత పెద్ద మ్యూజిక్ బ్యాండో, లేదా ఎన్ని వేల మంది వివిధ రకములైనటువంటి సంగీత వాయిద్యాలతో నిజంగా దేవుణ్ణి ఆరాధించడం, దేవుని కీర్తించడం, దేవుణ్ణి గణపరచడం. అసలు ఈ సంగీతం యొక్క పుట్టుక పరలోకమేనండి. ఎందుకంటే గాన ప్రతిగానాలు వచ్చినప్పుడట పరలోకంలో అనట, మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదివినప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో నిజంగా ఆయనను గాన ప్రతిగానాలు చేస్తుంటే దేవదూతలు పరలోక ద్వారాలు దద్దరిల్లిపోయాయి కదా. అంత గొప్ప సంగీతం, పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి సహితం సంతోషభరితంగా చేసే సంగీతం, ఆహ్లాదకపరిచే, ఘనపరిచే సంగీతం. అలాంటి గొప్ప సంగీతం మనసుకు హాయిని, నెమ్మదిని, లేదా విశ్రాంతిని, ఆరోగ్యాన్ని ఇచ్చే సంగీతం. అంత గొప్ప సంగీతం, చాలా గొప్ప సంగీతమే. ఆ రోజు దావీదు కాలంలో, ప్రధానంగా బైబిల్ చరిత్రలో దావీదు గారు అంటేనే ఒక లెజెండ్ మ్యూజిక్ లో. అంటే ఆయన మ్యూజిక్ లో ఒక అగ్రగణ్యుడు అని చెప్పాలి, సంగీత విద్వాంసుడు. ఆయన హయాంలో జరిగిన సంఘటన, నిజంగా ఆయన ఎంత విద్వాంసుడో సందర్భంలో మీకు ఒక మాట చూపించే ప్రయత్నం చేస్తానండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం తీయండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపింపుచున్నది. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకి మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదువని అతనితో ననిరి. 16వ వచనం. ఇందాక చదువుకున్నటువంటి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14 నుంచి సుమారు 18 వచనాల వరకు ఉన్నటువంటి సందర్భంలో ప్రధానంగా సౌలు మీ అందరూ ఎరిగిన వారు, ఇశ్రాయేలుల యునైటెడ్ కింగ్డమ్, అదే ఇశ్రాయేలుల ఐక్యరాజ్యానికి ఆయనే మొదటి రాజు సౌలు గారు. సౌలు అవిధేయత వల్ల, సౌలు యొక్క అహంభావం వల్ల, ఆయనకున్నటువంటి తప్పుడు స్వభావం వల్ల, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయడం వల్ల దేవుడు తనను వదిలేశాడు. దేవుడు సౌలును వ్యతిరేకించాడు. దేవుడు సౌలును పక్కన పెట్టాడు. ఎప్పుడైతే సౌలు దేవునికి దూరం అయ్యాడో, దేవుని న్యాయ విధులను ధిక్కరించాడో, దేవునికి విధేయత చూపలేదో, దేవుని మాటకు లోబడక అవిధేయతను కనపరిచి ఆయన అహంకారిగాను ఎప్పుడైతే దేవుని దృష్టిలో చెడ్డగా కనిపించాడో, వెంటనే దేవుడు సౌలును విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు వదిలేస్తాడో, దేవుడు మనల్ని వదిలేశాడు అంటే మనల్ని ఖచ్చితంగా చెడగొట్టడానికి దుష్టుడు కాచుకొని ఉంటాడు, అపవాది కాచుకొని ఉంటాడు. కనుక దేవుని దగ్గర నుంచి మనం దూరం కాకూడదు. మొదటిగా అది మనం గమనించాలి. ఇక్కడ సౌలు దేవునికి దూరమైనప్పుడు, సౌలు దేవునికి అవిధేయత చూపినప్పుడు దురాత్మ ఎవరి మీదకి వచ్చిందట? సౌలు మీదకి వచ్చిందట. ఒక మాటలో చెప్పనండి, దేవుణ్ణి వదిలేసిన వాడు ఎలా మారిపోతాడంటే, ఒక మాటలో చెప్పాలంటే నైతిక లక్షణాలను మరచి, నైతిక విలువలను మర్చిపోయి స్వార్థపరుడుగాను,
లేక దేవునికి భిన్నంగా మారిపోయిన తర్వాత తనకు తానుగా తన స్వనాశనాన్ని కొని తెచ్చుకునేవాడుగా మారిపోతాడు. ప్రధానంగా సౌలు జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు ఎప్పుడైతే దేవుని ఆత్మ లేదా దేవుడు తనను వదిలేశాడో, దేవునికి భిన్నంగా నడిచాడు సౌలు, వెంటనే దేవుడు చేయి వదిలేయడం. ఎప్పుడైతే దేవుడు చేయి వదిలేశాడో దురాత్మ అతనిలోకి వచ్చిందట. దురాత్మ ఎప్పుడైతే వచ్చిందో విచ్చలివిడితనం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఏం చేయడానికైనా వెనకాడక అనేక రకాల రుగ్మతలకు పాల్పడ్డాడు. ఒక రుగ్మతలకు ఆయన బానిసయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఆధ్యాత్మికమైన రోగిగా మారాడు, ఆయన మానసిక రోగిగా కూడా మారాడు. అందుకే చూడండి, అక్కడ ప్రధానంగా ఆయన మీదికి దురాత్మ వచ్చినప్పుడల్లా, అయ్యా ఆయన సైనికులు ఏమంటున్నారు, సౌలు సైనికులు చెప్తున్నారు, అయ్యా నీ మీదికి దురాత్మ వచ్చినప్పుడల్లా సితారా చమత్కారముగా వాయింపగల ఒకరిని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నువ్వు బాగుపడదు. మరి ఏమైంది ఆయనకి? బాగుపడడానికి ఏమో అయ్యింది ఆయనకి. ఏమైంది? దురాత్మ పట్టినప్పుడల్లా ఆయన ఎలా ప్రవర్తించేవాడు, ఎలా మారిపోయేవాడు మానసికంగాను. ఇప్పుడు బైబిల్లో ఒక సందర్భం ఉంటుందండి. బైబిల్లో గెరాసేనుల దేశంలో మార్క్స్ వార్త 5వ అధ్యాయం మొదటి వచనాల నుంచి మీరు చదివితే, గెరాసేనుల దేశంలో దురాత్మ పట్టిన ఒక వ్యక్తి ఉంటాడు. ఎప్పుడైతే దయ్యం మనుషుల్ని ఆవహిస్తుందో దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వలలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో వారు రకరకాల ప్రవర్తన కలిగి ఉంటారు. ఆఖరికి తమ శరీరం మీదే తమ గాయాలు చేసుకునేటువంటి స్థితిని కోల్పోతారు. మానసిక స్థితిని కూడా వాళ్ళు కోల్పోతారు. దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుదురు అన్నట్టుగా దేవుని మాటను కాదని దేవుని నీతిని విడిచి బ్రతికిన వాళ్ళు వారు ఎలా మారిపోతారో ఒకసారి రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. దేవుని హృదయంలో స్థానం లేని వాళ్ళు, దేవునికి తమ హృదయాలలో స్థానం ఇవ్వలేని వారి ప్రవర్తన తీరు. అందుకే చూడండి, మధ్య బెంగళూరు కానివ్వండి, లేదంటే మిగతా ఈ ఐటీ సిటీస్ అంతా కూడా రండి డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు యువత. ప్రధానంగా ఆయా మత్తు మాదక ద్రవ్యాలకు బానిసలై విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. కొన్నిటికి బానిసలు అవుతున్నారు. కొన్ని రకాల ప్రేమ విఫలమయ్యి డిప్రెషన్కు వెళ్ళిపోవడం, ఆర్థిక పరమైనటువంటి డిప్రెషన్, రకరకాల ఒత్తిడులు, రకరకాల మానసిక బాధలు. ఈరోజు రకరకాల మానసిక బాధలతో సతమతమవుతున్నారు. ఏమండి, ఒకసారి రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదవండి ప్రియులారా. రోమిలకు రాసినటువంటి పత్రిక 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. భ్రష్ట మనస్సుకు అప్పచెప్పేటట. అంటే దేవుడికి చోట్లేదు హృదయాలలో కనుక వారిని భ్రష్ట మనస్తత్వానికి అప్పచెపుతాడు. అప్పుడు రకరకాల బాధలు. అందుకే చూడండి, దేవుడున్న వాళ్ళు ఎవరి హృదయంలోనైతే దేవుడు ఉన్నాడు అనుకుందాం అనుకోండి, వాళ్ళ హృదయాలు ప్రశాంతంగా ఉంటాయంటే డబ్బు లేకపోయినా దాని గురించిన డిప్రెషన్ ఉండదు. సమస్య లేదైనా దేవుడున్నాడన్న ధైర్యం ఉంటది. ఏ రకమైనటువంటి ఒత్తిడికి గురవరు. ఎందుకు? దేవుడు మన పక్షాన ఉన్నాడు. ముల్లోకాలను కలుగు చేసిన వాడు ఆయన మన పక్షం ఉన్నప్పుడు మనకేంటి చింత? నీ చింత యావత్తును నా మీద మోపుడు అన్నాడే కదా. మన గురించి చింత చేసే ఆయన ఉన్నాడు. మనం దేని గురించి చింత చేయాలి? రేపటి దినముల గురించి మీరు చింత చేయకండి అన్నాడు కదా. మీరు చింతింపకుడి అన్నాడు. అంటే ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన మన దగ్గర ఉన్నప్పుడు మనకెందుకు? మనకి ఏ రకమైనటువంటి మానసిక బాధలు, మనకి ఏ రకమైనటువంటి రోగాలు? ఎందుకంటేనండి, ఎప్పుడైతే మనసు డ్యామేజ్ అవుతుందోనండి వెంటనే శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. హృదయం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనసు అంతా దేహం అంతా ఆరోగ్యంగా ఉంటది. హృదయం డిస్టర్బ్ అయింది అనుకోండి, మనసు డిస్టర్బ్ అయింది అనుకోండి, దేహంలో కూడా సత్తువ కోల్పోవడము, శరీరంలో రకరకాల మార్పులు రావడము జరుగుతుంది.
అందుకే మనోవ్యాధికి మందు లేదన్నారు. ఎందుకని అన్నారంటే ఆ మాట అంటే, ఇప్పుడు మానసికంగా బాధపడుతున్నాడు. మానసికంగా బాధపడుతున్న వారికి బైబిల్లో కూడా మాట ఉందండి, సామెతల గ్రంథంలో ఉంటది ఏంటంటే, సంతోషకరమైన హృదయం ఆ మనిషికి ఆరోగ్యం అంట. సామెతల గ్రంథంలో కూడా ఆ మాట మనం చూడొచ్చు. బైబిల్లో మంచి మనస్సు అంటే సంతోషకరమైన హృదయం ఉన్నప్పుడే మనిషికి ఆరోగ్యం ఉంటుందన్నటువంటి మాట సామెతల గ్రంథంలో కూడా మనం చూడొచ్చు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం చదవండి. 17వ అధ్యాయం 22వ వచనం. ఎందుకంటే రకరకాల ఒత్తిళ్లు మనకు ఏర్పడతాయండి. మనసు నలిగిపోతేనండి వెంటనే మనకు ఆరోగ్యం అనారోగ్యం అటాక్ అవుతుంది. చూడండి అంటున్నాడు, సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. అంటే ఏమవుతుంది అన్నమాట అంటే మనం రోగాల బారిన పడతాం, మన శక్తి తగ్గుతుంది, మన ఆరోగ్య స్థితి క్షీణిస్తుంది. అందుకే హృదయం సంతోషంగా ఉండాలి. హృదయం సంతోషంగా ఉండాలంటే మనం దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం. ప్రభువునందు ఆనందించుడు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా మనం ఆత్మీయ మనస్సు కలిగిన వారుగా బ్రతికితే మనకు అన్నిట్లో సంతోషం అండి. ఎందుకంటే మనదంతా పరలోకం కదా, భూమి మీద కదా మనకు చింతలన్నీ. డబ్బు లేదనో, ఇల్లు లేదనో, అనుకున్నవి జరగట్లేదనో, రకరకాల సమస్యలు, రకరకాల ఒత్తిళ్లు, పాస్ అవ్వలేదనో, ఫెయిల్ అయ్యామనో, తిడతారనో, కొడతారనో, లేదా అనుకున్నది దక్కలేదనో, కోరుకున్నది దొరకలేదనో. మనకెందుకు ఈ భూమి మీద బాధలంటే మన మనసు ప్రశాంతత లేదు, అలజడి ఎందుకు? మనం స్వార్థపరులయ్యాం గనక భూమి మీద. మనం ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఉన్నామో మనకి ఖచ్చితంగా ఆనందం ఉంటుందండి. దేవునిలోనే మనకు ఆనందం. అలాంటి ఆనందకరమైన సంతోషకరమైన మనస్సు ఆరోగ్యకరంగా ఉంటుంది. కొంతమంది ముఖాలు బట్టి చెప్పొచ్చండి ఆరోగ్యంగా ఉన్నారు, ఆరోగ్యంగా లేరని. ఎందుకంటే వాళ్ళ ముఖంలో సంతోషం కనబడట్లేదు, హృదయంలో ఉన్నదే ముఖం మీద కనబడుతుంటది. కనుక సంతోషం ఉంటే మనసుకి ఆరోగ్యంగా ఉంటారు. అలా సంతోషపరిచే, మనసును సంతోషపరిచేదే సంగీతం. మనసును ఆనందపరిచేదే సంగీతం. మనసుని ఆహ్లాదపరిచేదే సంగీతం. ఆరోగ్యాన్ని తెచ్చేది, ఇచ్చేది సంగీతం. ఇప్పుడు ఆ గెరాసేనుల దేశంలో కూడానండి ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎప్పుడైతే దురాత్మ మనిషిని పట్టిందో, లేదా ఆ మనిషి దురాత్మతో చేత పీడింపబడుతున్నాడో, ఎలా ప్రవర్తించేవాడటండి ఆయన, ఎలా ప్రవర్తించేవాడో రాశాడు. ఒకసారి మార్క్స్ వార్త మీరు చదివే ప్రయత్నం చేయండి ప్రియులారా. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 5వ వచనం అండి. తన మానసిక స్థితికి ఎంత దిగజారిందో చూడండి మీరు. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధులలోను కొండలలోను కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. ఒక మాట చెప్పాలి, పిచ్చోడా, పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు కదా, పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు కదా. అంటే ఒక మాట చెప్పాలంటే ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, మెంటల్ కండిషన్. తనను తాను గాయపరుచుకుంటున్నాడట, అరుస్తున్నాడట, ఓ కేకలేస్తున్నాడట. ఏముంది? దురాత్మ ఉంది. అంటే ఏమంటారు, దయ్యం పట్టిన వాళ్ళే. అంటే దయ్యం పట్టడం అంటే నా ఉద్దేశంలో ఎవరి హృదయంలో అయితే దేవుడు లేడో వాళ్ళ హృదయాలలో దయ్యం ఎంటర్ అయిందో వాళ్ళు దేవునికి భిన్నంగా అన్ని చేస్తుంటారు. అందుకే వాళ్ళ మనసులకు ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఏదో దిగులు, ఏదో చింత, ఏదో బాధ, ఏదో రకమైనటువంటి వ్యసనం. ఇవన్నీ కూడా దేవుడు లేని వాళ్ళకు జరుగుతుంది. అఫ్ కోర్స్ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భంలో దురాత్మ పట్టినప్పుడల్లా అతడు మానసికమైనటువంటి లేదా రుగ్మతకు ఆయన గురయ్యాడు. సౌలు గారు మానసిక ఒత్తిడి, మానసికమైనటువంటి బాధలు. ఒక మాట చెప్పాలంటే ఆయన మానసికంగా ఏదో వ్యసన పడుతున్నట్టుగా, బాధపడుతున్నట్టుగా మనకు కనబడుతుంటది. అందుకే అన్నారు సౌలు సేవకులు, అయ్యా నువ్వు దురాత్మ పట్టినప్పుడల్లా నీకు సంగీతం, అదే మ్యూజిక్ థెరపీ అవసరం. చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాట మరొకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. 16వ వచనం.
మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధంగా నున్నాము. సితారా చమత్కారంగా వాయింపగల యొక్కని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదువని అతనితో నన్నిరి. చూసారు పిల్లరా, అంటే ఎప్పుడైతే సౌలుకు దురాత్మ పట్టిందో, అతను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నాడో, బాధకు లోనవుతున్నాడో, సితారా వాయిస్తే బాగుపడతాడు అని, ఆ రుగ్మత నుంచి కోలుకుంటాడని, ఆయన ఆరోగ్యం మళ్ళా తదాస్థానానికి వస్తుంది అని ఆయన సేవకులు అన్నారు. అప్పుడు ఎవరున్నారు అంటే సితారాను చమత్కారంగా వాయించగలిగినటువంటి ఒక సంగీత విద్వాంసుడు. చిన్నపిల్లోడు అంటే చాలా ఆ ప్రాంతంలో అతడు చాలా చిన్న యవ్వన ప్రాయం కలిగినటువంటి దావీదు. అందుకే చూడండి 18వ వచనంలో ఎంత బాగుందా మాట. చిత్తగించుము బెత్లెహేయుడైన యెష్షీ యొక్క కుమారులోకను చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసేయున్నాడు, మరియు యెహోవా వానికి తోడు ఉన్నాడు అనగా. అయితే పిలిపించండి అని పిలిపించారు సంగీత విద్వాంసుల్ని, మ్యూజిక్ థెరపిస్ట్ దావీదు గారు. అందుకే చూడండి 23వ వచనంలో సౌలుకి దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు గారు సితార పట్టుకోవడం, హాయిగా వినసొంపుగా ఆయన మానసిక వ్యసనం, ఆయన మానసిక ఒత్తిడంతా పోయేటట్టుగా సంగీతాన్ని వాయించాడట. ఈరోజు చర్చిలో సంగీతం ఎట్లుంటుంది చూడండి. పెద్ద పెద్ద రాక్ బ్యాండ్ చూడండి, పాట ఒక రకం అంటే సంగీతం డప్పులు డోళ్ళు. అంటే నేను అందరిని ఉద్దేశించి మాట్లాడట్లేదండి. ఆ పాట యొక్క భావాన్ని, ఆ పాట ఏ ఎమోషన్ ని క్యారీ చేస్తుందో ఆ ఎమోషన్ కు తగ్గట్టుగా ఉండాలి. ఈరోజు ఏమంటారు దాన్ని, సంగీతం ఈరోజు ఎలా ఉందో మీరు ఆలోచించండి సమాజంలో. కనుక దావీదు వాయించినప్పుడల్లా ఏం జరిగేది చూడండి. సితారా వాయించినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయాను, అతడు సేద తీరి బాగుపడెను. ఏం చేశాడట? రిలాక్స్ అయిపోయాడట. ఆయన మానసిక రుగ్మత తొలగిపోయింది. సేద తీరి బాగాయను కదా, సేద తీరి బాగాయను, దురాత్మతను విడిచిపోయాను. ఎంత బాగుందని చూడండి. బైబిల్ ఒక మతపరమైనటువంటి పుస్తకం. ఏనాడో మ్యూజిక్ థెరపీని పరిచయం చేసింది సమాజానికి బైబిల్. దావీదు చమత్కారంగా వాయిస్తుందినట. ఆయనకు దురాత్మ పట్టినప్పుడల్లా అలా వాయించడం వల్ల ఆయన బాగుపడ్డాడు, మానసిక రుగ్మతల నుంచి కోలుకున్నాడు, మానసిక వ్యసనాల నుంచి కోలుకున్నాడు, ఆయన స్థితి బాగుపడింది మ్యూజిక్ థెరపీ. అదే ఏమండి, బైబిల్లో నుంచే కదండి. ఒక్కసారి సమాజాన్ని మనం ఆలోచించండి. ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ఒక దినపత్రికలో వచ్చినటువంటి వార్తా కథనం ఈ రోజు కూడానండి ఎక్కువగా నా వీడియో దీంట్లో ఉంది కానివ్వండి, ఒక మంచి విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి క్లిప్ చూడండి, ఒకసారి నేను పంపించే క్లిప్ చూడండి. వార్తా కథనాలలో కూడా ఏమొచ్చిందో మ్యూజిక్ థెరపీ గురించి మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. పిల్లరా ఏమండి, ఒక దినపత్రికలో వచ్చినటువంటి వార్తా కథనాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. రైట్, ఒకసారి స్క్రీన్ పైన చూడండి. రైట్ అండి, ఒకసారి ఏమంటే వార్తా కథనాలలో వచ్చినటువంటి ఒక కథనాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా చూసే ప్రయత్నం చేయండి పిల్లలారా. ఏమండి, ఇది దినపత్రిక వచ్చిందండి వార్తా కథనం. డిస్ప్లే అయింది అనుకుంటాను. రైట్, ఏమండి మీకు కనిపిస్తుందండి? మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఒకసారి జూమ్ అవుట్ చేస్తానండి, చూసే ప్రయత్నం చేయండి. చూడండి, అద్భుతం అని కనబడుతుందండి. అద్భుతం అని కనబడుతుంది చూడండి. ఒకసారి వార్తా కథనాలలో వచ్చినటువంటి ఒక న్యూస్, ఒక వార్త అండి. ఏంటి అంటే, అద్భుతం, మ్యూజిక్ థెరపీతో కోమా నుంచి కోలుకున్న యువతి. అంటే నేను ఏదో చెప్పట్లేదండి, ఈరోజు వార్తల్లో వచ్చినటువంటి కథనం ఏది. ఏంటి ఆ కథనాన్ని అని మనం చదివితేనండి, ప్రధానంగా కథనం ఏముందో చూడండి. పేరు సంగీత. ఆమె పేరు సంగీత. అనారోగ్యంతో కోమాలోకి వెళ్ళిన ఆమెను సంగీతమే బతికించింది. సంగీతం మనసును తేలికపరచడమే కాదు, కోమాలో ఉన్న రోగులను సైతం కోలుకునేలా చేస్తుంది. చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనం. పశ్చిమ బెంగాల్లోని
నహైతికి చెందినటువంటి సంగీత దాస్ 21 సంవత్సరాలు అక్టోబర్ 30న డెంగ్యూ వ్యాధితో నహైతి ఆసుపత్రిలో చేరిన సంగీత నవంబర్ 3న తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను సిఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించారు. కోమాలో చేరుకోవడంతో నవంబర్ 6న ఐడిఐయు ఇన్స్టిట్యూట్ ట్రీట్మెంట్ యూనిట్ లో ఉంచి చికిత్స అందించారు. చిన్నారులు ఎక్కువగా వచ్చే చూడండి, రోగం వచ్చిందట, డెంగ్యూ రావడం వల్ల ఏమంటారు దాన్ని, కోమాలోకి వెళ్ళిపోయిందట. కానీ ఆ హాస్పిటల్లో ఈమెకు మ్యూజిక్ థెరపీని అందించడం వల్ల ఈమె కోలుకుందట. చూడండి అండి, ఇక్కడ చదువుతున్నాం చూడండి. ఆ తర్వాత క్రమేణా రోజుకు 3 సార్లు సంగీతం ఆమెకు వినిపించారట. యాక్చువల్లీ ఆమెకు సంగీతం థెరపీ ఇచ్చారట, సంగీతాన్ని ఆమెకు వినిపించారు. మొదట్లో 2వ పారాగ్రాఫ్ చదువుతున్నాను నేను ఫోటో కింద. మొదట్లో రోజుకు ఒకసారి మాత్రమే సంగీతం వినిపించేవాళ్ళం. ఆ తర్వాత క్రమేణా రోజుకు 3 సార్లు సంగీతం వినిపించాం. ఈ సందర్భంగా ఆమె శరీర వ్యవస్థలో వస్తున్న మార్పులను తెలుసుకున్నాం. 12వ రోజున ఆమె క్రమేణా కోలుకోవడం మొదలుపెట్టింది. నవంబర్ 21న ఆమె కోమా నుంచి మాట్లాడింది అని వచ్చినటువంటి కథనం. అద్భుతం. మ్యూజిక్ థెరపీతో కోమా నుంచి కోలుకున్న యువతి. బైబిల్ ఏనాడో చెప్పింది కదండి, బైబిల్ ఏనాడో చెప్పిందండి, సంగీతం వల్ల రోగం బాగవుతుంది. కోమలో రీసెంట్ గా ఒక వీడియో చూపించానండి, ఇక్కడ డిస్ప్లే చేయడానికి లేదు కనుక గమ్మునున్నాను. మీకు వీలైతే గ్రూప్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను అన్న ద్వారా. ఒక వ్యక్తి కంప్లీట్ బెడ్ మీద ఉన్నాడండి, ఆయనకు మ్యూజిక్ థెరపీ ఇచ్చారు సిస్టర్స్. ఆయన కూడా కోమలోకి వెళ్ళాడేమో తెలియదు. మొత్తానికి ఆయన కూడా ఈ సంగీతం ద్వారా అన్నాక ఈ మ్యూజిక్ థెరపీ ద్వారా కోమాల నుంచి ఏమంటారు దాన్ని, కోలుకున్నవారు, బాగుపడినవారు. మన మనసులు కూడా అంతే కదండి. ఒక్కసారి మనం ఆలోచించండి, మనం కూడా బాధ ఉన్నప్పుడు ఏ పాటలు వింటామండి? ఆ బాధలో మనకు కాసింత ధైర్యాన్ని ఇచ్చే పాటలు, అంతేనా? కాసింత ఓదార్పును కలిగించే పాటలు. కష్టాలు ఎక్కువ వచ్చాయనుకోండి, నేను ఎక్కువగానండి కష్టాలు ఎప్పుడైనా వచ్చాయనుకోండి, ఎక్కువగా మనం ఏ పాటలు వింటామండి? కష్టాలకు సంబంధించిందే కదండి. శ్రమలు వచ్చాయనుకోండి, మామూలుగా ఎక్కువగా ఎన్ని శ్రమల గురించి వచ్చాయనుకోండి, ఎన్నెన్నో శ్రమలను భరించి మనము ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది చూడండి మనకి. అప్పుడు మనం కూడా అనుభవించాలి, రిలాక్స్ అయిపోతాం. లేదంటే పౌరుషానికి సంబంధించండి, అంటే మన బాడీలో కూడా అవయవాలు రియాక్ట్ అవుతుంటాయి చూడండి సంగీతానికి. సంగీతం ఉన్నటువంటి గొప్ప లక్షణం అది. మనసును ఆహ్లాదపరచడం, హృదయాన్ని ఆహ్లాదపరచడం. అందుకే చెప్పాను కదా, ఇందాక చెప్పుకున్నటువంటి మనం సంతోషంగా ఆనందంగా ఉండే హార్మోన్ మనకి గొప్పగా పనిచేయాలన్నా కూడా ఈ సంగీతం ద్వారే అని మనం చదువుకున్నట్టుగా నిజమే. ఏనాడో దావీదు గారు మ్యూజిక్ థెరపీ ద్వారా సౌలుకున్నటువంటి రుగ్మతను ఆయన బాగు చేశాడు, బాగుపరిచాడు. ఎందుకంటే సంగీతానికి ఉన్నటువంటి కెపాసిటీ అది. ఇందాక అన్నట్టుగా సంగీతం రాళ్ళను సైతం కరిగించగలదు. అవును, అంటే రాళ్ళు కదండి. ఈరోజు చాలా మంది కొన్ని ఆధ్యాత్మిక పాటలు విన్నప్పుడు ఎంత ఫీల్ అవుతుంటాం చూడండి. మనకి సందర్భానికి తగ్గట్టుగా ఆధ్యాత్మిక పాటలు విన్నప్పుడు పరవశించిపోతాం కదా, మనం మైమరిచిపోతుంటాం. నిజమే. ఎందుకంటే ఆ పాటకు తగ్గ సంగీతాన్ని గనక వహిస్తుంటేనండి ఎంత బాయిగా ఉంటుందో. కొన్ని పాత పాటల్లో ఉన్న సంగీతం కానివ్వండి, కొన్ని పాటల్లో ఎంత వినాలనిపిస్తుంటది. ఆ సంగీతం చాలండి, మనసు రిలాక్స్ అయిపోతుంటదండి. ప్రశాంతంగా మీరు విని చూడండి ఎంత బాగుంటుందో. అర్లీ మార్నింగ్ టైం కానీ ఆ టైంలో ఎంత నెమ్మది, ఎంత సమాధానంగా ఉంటుంది. అఫ్ కోర్స్ అనేక రకమైనటువంటి గుండెకు సంబంధించినవి రోగాలనైనా, వివిధ రోగాలకు సంబంధించినటువంటి విషయాలలో సంగీతం అనగా మ్యూజిక్ థెరపీ మంచిగా పనిచేస్తుందని బైబిల్ ఇచ్చింది. బైబిల్లో ఉందంటే ఉంది. ఈ రోజు హాస్పిటల్లో ప్రవేశపెట్టారు. ఈ రోజు చూడండి మీరు, మన బెంగళూరులో కూడా చాలా హాస్పిటల్లో మ్యూజిక్ థెరపీ ఉంది. బెంగళూరులో కూడా ఫాదర్ రూరల్ హాస్పిటల్లో మ్యూజిక్ థెరపీ ఉంది. ఆయా ప్రాంతాల్లో మ్యూజిక్ థెరపీ ఉంది. ఇప్పుడు హాస్పిటల్లో ప్రవేశపెట్టారు. దీనివల్ల చాలా మెరుగుపడుతున్నారు పేషెంట్లు, మానసికంగా మెరుగుపడుతున్నారు. మీరు అమ్మ గుర్తొచ్చింది అనుకోండి, అంటే దేవుళ్ళలోకి రాకమునుపు చెప్తానని క్షమించాలి, ఇది ప్రస్తావన రాకూడదు. దేవుళ్ళలోకి రాకమునుపు అండి అమ్మ గుర్తొచ్చింది అనుకోండి, ఆ సింహరాజ్ పార్టీనే వాళ్ళ ఉండి
అలాగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి అంటే ఆ భావాన్ని మనం లేదా ఆ ఎమోషన్ని మనము ఆ ఎమోషన్ నుంచి రిలాక్స్ అవ్వడానికి మనం సంగీతాన్ని వింటుంటాం, పాటలు వింటుంటాం, వివిధ సంగీత వాయిద్యాలు వింటుంటాం. నిజమే. ఆ ఫ్లూట్ శబ్దం కానివ్వండి, ఆ పియానో శబ్దం అంటే వాయించే వాళ్ళని బట్టి ఉంటదండి. సంగీతం వల్ల రోగాలను బాగా చేయొచ్చు, రోగాలను రప్పించవచ్చు కూడా. అంతే కదండి మరి. హార్ట్ బీట్ దెబ్బతింది. మధ్య డీజేలు పెడుతున్నారండి భయంకరంగా అండి. డీజేలు పెట్టి ఎంతో మందికి హార్ట్ అటాక్ తెప్పిస్తున్నారు, గుండెపోట్లు వస్తున్నాయి. కనుక బైబిల్లో సంగీత థెరపీ ఉందంటే అవునండి, మ్యూజిక్ థెరపీ ఉంది. అది దావీదు సితారా వాయించక సౌలు బాగుపడ్డాడు. అది సాధ్యమైంది. ఈరోజు స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. ఈరోజు వైద్య శాస్త్రం కూడా చెప్తుంది, అవును సంగీతం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పింది. బైబిల్ కూడా ఏనాడో చెప్పింది. వీళ్ళు చెప్పక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితమే బైబిల్ ఏనాడో చెప్పింది. కనుక బైబిల్లో మ్యూజిక్ థెరపీ ఉందంటే ఖచ్చితంగా మ్యూజిక్ థెరపీ కదా. మ్యూజిక్ సంగీతం యొక్క పుట్టుక, దాని అవసరత, దాన్ని ఎందుకు ఉపయోగించాలో సర్వం బైబిల్లో రాశాడు. అందుకే అంటాడు కదా, మీరు ఒకరినొకడు సంగీతములతోనూ పాటలతోనూ కీర్తనలతోనూ హెచ్చరించుకోండి, బలపరచుకోండి ఆత్మీయంగా. అంతేనా? కానీ మీరు బలపరచుకోండి, ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలి. సంగీతం కూడా పాటకు ప్రాణం పోసే సంగీతం. ఇప్పుడు దేవునికి భయపడని వారికి చివరిగా నేను పాట పడ్డాం అనుకోండి, అంత ఎఫెక్టివ్ ఉండదండి. దేవుడు అని అనిపిదండి మనకి. వెనకాల భయంకరమైన శబ్దాలను వాయిస్తే ఎట్లా అనిపిస్తుందండి? దేవుడు ఇంత భయంకరుడా? అవును. పాటకి ఆ ఆ సాహిత్యానికి సరైన సంగీతం ఉంటే అది ఖచ్చితంగా చలనాన్ని కలిగిస్తుంది మనుషులను, హృదయాలను, మనుషులను దేవుని వైపు నడిపించే ప్రక్రియ. ఖచ్చితంగా ఆ ప్రక్రియలో సంగీతం చాలా దోహదపడుతుంది. అనేక రకమైనటువంటి మానసిక శారీరకమైనటువంటి ఎన్నో రోగాలకు సంగీతం చాలా మంచి ఔషధం. బైబిల్ ఇచ్చినటువంటి సమాచారం, బైబిల్ ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికి అర్థమైంది నేను ఆశిస్తున్నాను. కళ్ళ మూసుకుని ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలనైనా. మీరు రాసిన వేద గ్రంథం సకల శాస్త్రాలను అధిగమించిన గ్రంథము అని ఎన్నో సందర్భాలు నాయన, ఎన్నో మా ఆరోగ్య రీత్యా, మా మానసిక రీత్యా మమ్మల్ని బలపరచుకోవడానికి, మనల్ని బాగు చేయడానికి, మమ్మల్ని మీ వైపు మళ్లించుకోవడానికి మీరు ఎన్నో రకాలుగా సంగీతం ద్వారా, పాటల ద్వారా, వివిధ రకములైన వాయిద్యాల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, గద్దిస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నారు, సంతోషాన్ని కలిగిస్తున్నారు. మా చెవులకు, మా హృదయానికి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తున్నారు. అది మీ కృప. మీ కృపకు మేము రుణపడి బ్రతికే భాగ్యమును ఎల్లవేళలా మా అందరికి అనుగ్రహించి నడిపించుమని కోరుతూ యేసుక్రీస్తుల వారి పుణ్యనామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.